రాత్రి 9 గంటలు. ఇంట్లో ఎవ్వరూ లేరు. అతను బెడ్ మీద ప్రశాంతంగా పడుకొని వెబ్ సిరీస్ చూస్తున్నాడు. ఇంతలో ఠక్ మని సౌండ్. పవర్ కట్. కరెంటు పోయిన మొదటి 15 నిమిషాల్లో ఒక మిడిల్ క్లాస్ మనిషి యొక్క బ్రెయిన్ అనేది సరిగ్గా 5 సైకలాజికల్ ఫేజెస్ లోకి వెళుతుంది. వెల్కమ్ టు ద ఫైల్స్ ఆఫ్ మన బతుకులు. ఫేజ్ 1 కరెంటు పోగానే మనం వెంటనే లేచి కూర్చోం. ఫ్యాన్ ఆగిపోతున్నా సరే ఆ తిరుగుతున్న ఫ్యాన్ రెక్కల వైపే ఆశగా చూస్తూ ఉంటాం. అది ఆగిపోయే లోపు మళ్ళీ కరెంట్ వచ్చేస్తుందిలే అనే ఒక గుడ్డి నమ్మకం. ఫ్యాన్ మెల్లగా ఆగిపోయి లాస్ట్ కి అని ఆగిపోయే ఆ క్షణం మన ప్రాణం పోయినట్టుంటుంది. ఫేజ్ 2 ద ట్రెజర్ హంట్. 4 నిమిషాలు గడిచింది. గదిలో వేడి పెరుగుతుంది. మన మొదటి లక్ష్యం ఎమర్జెన్సీ లైట్. మన ఇంట్లో లేదుగా. అయితే దోమల బ్యాట్ వెతకటం. దోమల బ్యాట్ అనేది మన ఇంట్లో ఎంత మిస్టీరియస్ అంటే కరెంట్ ఉన్నప్పుడు కాలికి తగిలితే ఏ బిషా అని పక్కకు తంతాం. కానీ కరెంట్ పోయాక స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు వచ్చి వెతికినా దొరకదు. గుడ్డిగా చేతులు ఆడిస్తే చివరికి సోఫా కింద దోమల బ్యాట్ దొరుకుతుంది. కానీ బటన్ నొక్కగానే రెడ్ లైట్ వెలగదు. ఎందుకంటే మనం దానికి ఛార్జింగ్ పెట్టి పుష్కరం దాటింది కాబట్టి. ఫేజ్ 3 ద బ్లేమ్ గేమ్. బ్యాట్ పనిచేయపోయేసరికి మన బ్రెయిన్ డిటెక్టివ్ లా మారుతుంది. బయట పోల్ దగ్గర కరెంటు పోయిందని మనకు తెలుసు. అయినా సరే ఇంట్లో ఎవరైనా గీజర్ ఆన్ చేయటం వల్లే ట్రిప్ అయిందేమో అన్న అనుమానం. చీకట్లో మెల్లగా గోడలు పట్టుకుంటూ వెళ్లి మెయిన్ బోర్డు దగ్గర ఉన్న ఎంసీబీ స్విచ్లను కిందకి పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి పైకి పప్పులో డీజే వాడు మిక్సింగ్ చేసినట్లు కొడతాం. అదొక ఆత్మతృప్తి. ఫేజ్ 4 ద బ్యాటరీ పానిక్. ఆ ప్రయత్నం కూడా ఫెయిల్ అయ్యాక మన దృష్టి చేతిలో ఉన్న మొబైల్ మీద పడుతుంది. బ్యాటరీ చూస్తే 9%. అంతే, గుండెల్లో చిన్న రైలు పరిగెడుతుంది. బ్రైట్నెస్ పూర్తిగా తగ్గించేస్తాం. బ్యాటరీ సేవర్ ఆన్ చేస్తాం. ఈ 9% తో ఇన్స్టాగ్రామ్ చూడాలా లేక కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేసి గొడవ పడాలా అని మనతో మనమే ఒక చిన్నపాటి యుద్ధాన్ని చేస్తాం. ఫేజ్ 5 ద రీకగ్నైసెన్స్. వేడి తట్టుకోలేక చెమట్లు కక్కుతూ మేడ మీదకి వెళతాం. మనకి గాలి కావాలి కాబట్టి కాదు, పక్కింట్లో కూడా కరెంటు పోయిందో లేదో చెక్ చేయడానికి. పక్కింటి ఆవిడ కూడా అయినా కబుర్ల కంప సీరియల్ వచ్చేటప్పుడే వీడు కరెంటు తీస్తావాలా వీడి పాడగట్ట అని విసుక్కుంటూ బయట నిలబడి ఉంటుంది. అప్పుడు మన మనసులో ఒక శాంతి, ఒక ఉపశమనం. మనం ఒక్కడికే పోలేదు, ఇవి మొత్తానికి పోయింది అనే ఒక పైశాచిక ఆనందం. నిజం చెప్పాలంటే మళ్ళీ కరెంటు వచ్చినప్పుడు ఫ్యాన్ తిరిగితే వచ్చే చల్లటి గాలి కంటే ఆ పక్కింట్లో కూడా కరెంట్ లేదు అని తెలిసినప్పుడు వచ్చే ఆ చల్లటి గాలి దేనికైనా సాటి రాదు. దట్స్ హౌ అవర్ మిడిల్ క్లాస్ బ్రెయిన్ వర్క్స్. ఓవర్ అండ్ అవుట్. అయినా కబుర్ల కంప సీరియల్ వచ్చేటప్పుడే వీడు కరెంటు తీస్తావాలా వీడి పాడగట్ట